ఇమాన్యుల్ ల్యాప్టాప్లో డేటా అంతా దొంగిలించబడింది. ఇమాన్యులే కాకుండా అది యూజ్ చేసింది మానవ్ మాత్రమే. ఇమాన్యువల్ జైలుకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కూడా తను వెళ్ళి చూడలేదు. ఈ రూమ్ లోపలే ఉండిపోయాడు చివరిదాకా. తను చేసిన తప్పు వల్ల వాళ్ళ నాన్న జైలుకు వెళ్ళాడు. ఆ మానసిక క్షోభతోటే తను సూసైడ్ చేసుకున్నాడు. మా ఫేస్బుక్ గ్రూప్కి దీనికి ఏంటి సంబంధం? ఫిల్మ్కి సంబంధించిన కేసు వచ్చినప్పుడే మేము వాడి ఇంటర్నెట్ హిస్టరీ చెక్ చేశాం. స్కూల్లోనూ వాడు ఇర్రెగ్యులర్గానే ఉన్నాడు. మా వర్క్ ప్రెషర్ మధ్య మేము వాడిని గమనించలేదు. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను థియేటర్ లోపల మొబైల్ షూట్ చేసి మీ గ్రూపుల్లో అప్లోడ్ చేస్తూ మానవ్ పొరపాటు చేశాడు. స్కూల్లోనూ ఫ్రెండ్స్ దగ్గర రాని పేరు ప్రఖ్యాతలు తనకు అందులో నుంచి వచ్చాయి. సరదాగా మొదలైన ఆట డబ్బు సంపాదించే వరకు వచ్చింది. మీ గ్రూప్లో ఎవరో తనకు నేర్పించారు. అదే హీ యూజ్డ్ హిమ్. అతను ఎవరో ఏమిటో అనేది తనకి తెలీదు. ఇంకా ఆ వయసులో వాడు చేసేది తప్పని తెలుసుకోలేకపోయాడు. ఆ తర్వాత అది పెద్ద సైబర్ క్రైమ్గా మారింది. లైక్ దిస్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్. కన్న తండ్రిని నీచానికి దిగజార్చేంత స్థాయికి తను ఎదిగాడు. కొడుకుని కాపాడడానికి మాథ్యూ నేరాన్ని ఒప్పుకున్నాడు. వాడి కేసులో ఇన్వాల్వ్ అయితే వాడి ఫ్యూచర్ స్పాయిల్ అవుతుందని మేమది పర్స్యూ చేయలేదు. ఇకది చేసినా ప్రయోజనం లేదు. మానవ బ్రెయిన్ ఉపయోగించుకుని కోట్లు కొట్టేసిన వాళ్ళు తప్పించుకున్నారు. హీ వాంట్స్ దట్ క్రిమినల్. తన కుటుంబాన్ని, సంతోషాన్ని, జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళని. ఇఫ్ యు రీకలెక్ట్, మీకు వ్యతిరేకంగా జరిగిన ప్రతి అటాక్లో మీ సైడ్ నుండి ఒక ఇంటర్నెట్ ఫ్రాడ్ లేదా ఏదో ఒక తప్పు జరుగుండొచ్చు. హీ సస్పెక్టెడ్ ఇఫ్ ఇట్స్ యూ. అయిపోద్ది. షార్క్ అండ్ కొత్త మూవీని ఇందులో చూద్దాంరా. నేను వీళ్ళని భయపెట్టడానికి రాజ్ గారి పేరు మీద FB అకౌంట్లో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాను. అందులో ఆ బొమ్మ పిక్చర్స్ కూడా వేశాను. హీ కెన్ చూస్ డిఫరెంట్ మీడియమ్స్. మీరు చెప్పినట్టుగా బొమ్మ కానీ, ఫ్యాన్ కానీ, వాట్ ఎవర్. ద పాయింట్ ఈస్ హీఈస్ ట్రైంగ్ టు కమ్యూనికేట్.